అబ్బా అబ్బా, ఏం బిల్డింగులు ఏం బిల్డింగులు. నువ్వు చెప్పిన సొంటి అద్దాల మేడలు ఇవే మామా. అవునుగా. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలే. అబ్బా గంతెత్తా. నీ ఆఫీస్ కూడా గా పైనేనా? మాది కూడా ఇక్కడనే ఉంటుంది మామా. అగో అక్కడ దూరం కనబడుతున్నా ఆ 2 బిల్డింగ్ల మధ్యలో సుబిషిట్ అదే. ఓ అబ్బా గంతెత్తులోనా? వీళ్ళంతా రాత్రంతా పనిచేస్తారా? వీళ్ళంతా అమెరికా కంపెనీలో ప్రాజెక్టులు చేస్తారు కాబట్టి రాత్రంతా పనిచేస్తారు. నాకు అర్థమైంది. విష్ణుమూర్తి 11వ అవతారమే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం. అంతే. మామారా హాయ్ రా. సరే అది ఎవర్రా? అరే మా మామరా. అంకుల్ రండి అంకుల్. రా మామరా. మొత్తానికి యుఎస్ పోతున్నావు బడి. కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. ఆడపిల్ల మంచిగా తాగుతుంది. మా గ్యాంగ్లో ఫస్ట్ పెళ్లి కొడుకు వీడే. మంచి కట్నం కూడా కొట్టేశాడు అంకుల్. ఎంత? 5 కోట్లు. 5 కోట్ల? ఈ వీడియో చూడండి రా, ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, సలాం నమస్తే. నేను మీ బర్లన్న. మొన్న పెట్టిన వీడియో మస్తు వైరల్ అయింది. 1 మిలియన్ దాటినాయి. కామెంట్లు ఫోన్లు మస్తు వచ్చినాయి. కన్నా ఆకలి నిరుతలేదు ఫ్రెండ్స్. అదేంటో మీకు తెలుసు కదా, లగ్గం. అరే వీడా మా ఊరే బర్లన్న, నా చెడ్డీ దోస్తురా. అవునా? హలో, నీ జీతం ఎంత? 4 లక్షలు. 4 లక్షల? అదృష్టవంతుడివే. ఎల్లుడేం తక్కువ కాదు. ఆ? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అది సక్సెస్ అయితే నెలకు 10 లక్షల శాలరీ. అమెరికా పోతాడు. ఆ? అల్లుడు చైతు హ్యావ్ థ్యాంక్స్ మామా. విస్కీ 18 years old నీకోసం. చేయి గంత పాత దారా. అరే నేను దాగా, మా ఊరికి రా. పొద్దుగాల వేడి వేడిగా సెట్ నుంచి గట్లే దించుతారు, గట్లే తాగుతాం కళ్ళు. ఫుల్ కిక్కు. Cheers. Cheers. మంచిగుంది అల్లుడు. ఇంకో రోజు తాగు. వెరీ నైస్ నో. ఆగు. మామ మామ మెల్లగానే. ఏం పర్లేదు, నువ్వు ఆగు. మామ ఏడికి? నేను ఇప్పుడు వస్తా. అట్లుంటుంది మా మామతోటి. జర తప్పుకోమ్మా. మామ మామ రా. నేనా? కమాన్ డాన్సా? మా అల్లుడు. సదే ఉన్నాడా లేడా? చెప్పే రాజవా, ఏంటి సంగతి? ఇంట్లో ఫ్యాన్ తిరుగుతలేదు బిడ్డ, జర జుద్దు రావా? ఎన్నిసార్లు రిపేర్ చేయాలా దాన్ని? గిప్పడదా గప్పడదా? నీ లగ్గం అప్పటిది ఇంకెన్ని రోజులు నడుతుందే? ఈసారి పట్నం పోయినప్పుడు సప్పట్లు కొడితే తిరిగే ప్యాన్ తెత్తా. ఓ నీ ఏతుల మాటలు, సప్పట్లు పడితే ఫ్యాన్ తిరుగుతుందారా? తెలుగునే మాట్లాడుతున్నావారా? వరకు నా అల్లుడింట్లో చూసిన సప్పట్లు కొడితే ప్యాన్ తిరుగుతుంది, సప్పట్లు కొడితే లైట్ వెలుగుతుంది. ఈసారి పోయినప్పుడు తెత్తా. తొందరగా తెచ్చి బిడ్డ, ఉక్క వస్తుంది. నాకు వీళ్ళని తోలరా, చచ్చిపోయిన వాళ్ళ? చచ్చిపోయినోడు కాదే, వీళ్ళంతా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్లు. మా అల్లుడింట్లో చూసిన. ఏం పని చేస్తాడు బిడ్డ నీ అల్లుడు? పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరు. నెలకి 2 లక్షల జీతం. గది సంగతి. ఇంత మంచి పిల్లగాన్ని ఇంట్లో పెట్టుకొని
మానసతో లగ్గం చెత్తా కదా తమ్మి మాట్లాడదండి ఏ నేను గదే పనిలో ఉన్నానే చూడు. చేయి సుగుణమ్మకు ఫోన్ చేయి. అన్నా ఎట్లున్నవే మానస ఎట్లుంది? అంతా మంచే గాని ఒక్క మాట అడుగుతా. మానసకు చైతన్యకు లగ్గం చేద్దామని చిన్నప్పుడే పేరు పెట్టుకున్నాం కదా, లగ్గం చేద్దామే. అట్లనే చేద్దాం అన్నా. సరే అయితే నీ ఫోన్ కోసం చూస్తుంటా. సరే అన్నా. మంచిది చెల్లె. ఎట్లుంది? ఏవయ్యా, ఏమైంది అంతగానో అరుస్తున్నావు? మా అన్నయ్య ఫోన్ చేసిండు. మానసికి చేతనికి లగ్గం చేద్దాం అంటున్నాడు. ముందు నుంచి అనుకున్నదే కదా, అట్లే చేద్దాం. నో కిషోర్, దట్స్ అ ప్రాబ్లం. అమ్మా, మానసుకు నీకు లగ్గం పెట్టుకుందామని మామ ఫోన్ చేసిండు. ఏమంటావ్? ఏమంటానే, నీ ఇష్టం, నన్నిష్టం. అయితే మేము లగ్గం పనులు మొదలు పెట్టుకుంటాం. నువ్వు సెలవు పెట్టుకుని వెంటనే రా. ఎప్పుడు పని పని అంటావు. సరే అమ్మా, వస్తా. అమ్మా అమ్మా అమ్మా, మరి పెళ్ళికి మనసు ఒప్పుకుందానే? ఒప్పుకుందిరా, అందుకే మామ ఫోన్ చేసిండు. సరే అమ్మా, నేను వస్తా. ఆ ఇన్ని రోజులు నీ డెస్క్టాప్ పైన వాల్ పేపర్ లా ఉండేది, ఇప్పుడు నీ లైఫ్ కే కవర్ పేజ్ కాబోతుంది అనమాట. సూరవ్వ ఉన్నావా? బిడ్డారా మానసారా? అమ్మా, పానం ఎట్లున్నది? మందులన్నీ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నా బిడ్డ. అయినా నువ్వే ఆడ అయిపోనిస్తావు. ప్రతి నెల పింఛన వచ్చినా రాకపోయినా మా మానస మాత్రం మందులతోటి వస్తుంది. కొంచెం బీపీ ఉంది. రేణుకా, టాబ్లెట్స్ ఇవ్వు. ఎన్ని దవకాలకు పోయినా తగ్గనే తగ్గదు. నీ చేత్తో గోలితే చాలు జ్వరం ఇట్టనే పోతుంది బిడ్డ. అన్ని మందులు టైం కేసుకుని మంచిగా తిను. మానసావా, గిది ఉంచు. దేనికి? తల్లి లేని బిడ్డవు, మమ్మల్ని అందరినీ తల్లి లెక్క చూసుకుంటున్నావు. ఉంచు. వద్దవ్వా, ఈ పని చేయనికి గవర్నమెంట్ నాకు శాలరీ ఇస్తుంది. నువ్వు టాబ్లెట్స్ వేసుకో. రేణుకా, వెళ్దాం పదా. ఎందుకే అంత కోపం? ఈ ఊర్లో ఉన్న ప్రతి గడపకి తెలుసు నాకు అమ్మలేదని. కానీ పోయిన ప్రతి గడపలా గుర్తు చేస్తారు, జాలి చూపిస్తారు. ఎందుకే? ఇదేం నీకు కొత్త కాదు కదనే, రంది పడకు. వాళ్ళది ప్రేమ అయితే నేను రందిపడని, కానీ అది జాలి. అందుకే ఈ బాధ. వాళ్ళది ప్రేమ అయితే మా అమ్మ అవసరం లేదు. అమ్మ లేదనే మాట వస్తే వాళ్ళ ప్రేమ నాకు అక్కర్లేదు.